హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద అభ్యర్థులకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది కామెంట్స్ చేశారు. వాళ్ళ కామెంట్స్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ ఏమేమి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ డౌట్స్ అన్నింటికి నేను వీడియో చేస్తాను, మీరు డైరెక్ట్గా చూడొచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్స్లో 5 months అయినా సరిపోతుందా అంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 1 year వ్యాలిడిటీ అండి. మీకు 1 year బిలో ఉంటే సరిపోతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్, సార్ సర్టిఫికేట్స్ పోతే డూప్లికేట్ తెచ్చుకున్నాను, వీటి వల్ల ఏమైనా ప్రాబ్లం చేస్తారా? మీరు అప్లికేషన్ పెట్టే టైంలో ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకవేళ అప్లోడ్ చేసిన తర్వాత మీ దగ్గర సర్టిఫికేట్ మిస్ అయి ఉంటే కనుక దానికి సంబంధించిన పోలీస్ కాపీ ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, దాంతోపాటు మీరు ప్రజెంట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. సార్ ఇంటర్మీడియట్ కర్ణాటక బోర్డు అయితే ఏమైనా ప్రాబ్లమా సార్? అది ఫేక్ యూనివర్సిటీ కాకపోతే ఏం ప్రాబ్లం లేదండి. మీరు ఏ యూనివర్సిటీ నుంచి చూసినా పర్వాలేదు. మీరు 10th క్లాస్ అనేది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మీడియం తెలుగు ఉంటే ఓకే, తెలుగు లేకపోతే మాత్రం మీరు ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్, సార్ నాకు వెరిఫికేషన్ అయింది, సైన్ చేయించుకోలేదు, ఏమైనా ప్రాబ్లమా? వెరిఫికేషన్ తర్వాత మీతో సైన్ ఏమి తీసుకోరండి. మీరు సైన్ చేయాల్సింది మీ ఫొటోస్ బ్యాక్ సైడ్ మాత్రమే. అది కూడా ఎందుకంటే ఫొటోస్ వాళ్ళు స్టాప్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్ జరగకుండా, షఫల్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి సైన్ చేయమంటున్నారు అంతే. నెక్స్ట్, అన్న డిఈడి ప్రొవిజనల్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంటే రిజెక్ట్ చేస్తారా? రిజెక్ట్ అయితే చేయరండి, మీది రిమార్క్ రాసుకుంటారు. అయినా ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంటే ఈ పాటికే మీరు చేయించుకుని ఉండాలి. ఓకే. స్టడీ మీద ఆర్సీ నో ఉండాలా సార్? వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ మీద చూసేది రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తారండి, అది సేమ్ ఉండాలి. మీకు 4th 10th క్లాస్ అయితే ఉండాలి కన్ఫామ్గా. నెక్స్ట్, మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు ఆధార్ పేరు మార్పు ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా యాక్సెప్ట్ చేస్తున్నారా? యాక్సెప్ట్ చేస్తారండి, కానీ మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద నేమ్ అయితే ఎలా ఉందో అలానే మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఉండాలి. సో అదొకటే తీసుకుంటారు, మిగతాది ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, సార్ ఆధార్లో హస్బెండ్ ఇంటి పేరు ఉంది, పర్వాలేదండి, ఎవరి పేరైనా ఉండొచ్చు. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్లో మాత్రం మీ ఫాదర్ ఇంటి పేరుతోనే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అది మాత్రం మ్యాండేటరీ. ఓకే.